మనతో పాటు బాబా భక్తురాలు ఒకరున్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. మీ పేరు? నమస్కారం. నా పేరు కళావతి. అంటే సాయిబాబా అనగానే అందరూ చాలా మహిమలు చేస్తూ ఉంటారని చెప్తూ ఉంటారు. మీ జీవితంలో ఏం చేశారు బాబా? మా జీవితంలో అన్ని నెరవేరినాయమ్మా. బాబాని నేను చాలా పెండ్లి కానప్పటి నుంచి 30 ఏళ్ల నుంచి నమ్మినా నేను. నాకు అన్ని బాబానే నెరవేర్చినాడు. మా పిల్లలకు గాని నాకు గాని మా ఆయనకు అందరం మేము సంతోషంగా ఉన్నాము అంటే ఒక పిల్లలతోటి. ఒక సంఘటన మీ జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన సంఘటన, ఇది నెరవేరదు అనుకున్నప్పుడు నెరవేరింది. మా పాప పెళ్లి గాని నెరవేరింది. మేము ముక్కినాము, బాబానే ముక్కినాను. బాబాకే మాకు ఇండ్లు గాని బాబా వల్లనే మాకు నెరవేరింది. అన్నీ నాకు ఎప్పటి నుంచి నేను బాబాని చాలా నాకు ఇష్టం నేను బాగా నమ్ముతా ఆయన. అందుకే నాకు అన్ని నెరవేరినాయి. ప్రతి వారం వస్తాము. ఒక తురి వీలు కాకపోతే దేవుని దగ్గర ఇంట్లోనే చేసుకుంటాం. మనతో పాటు ఇంకో భక్తురాలు ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్కారం. సాయిరామ్ అమ్మ. మేము సాయిరామ్ అంటే మా ప్రాణాదిగా మేము కోరుకుంటున్నాము. మా కోరికలు తీర్చేది ఆ తండ్రిని మేము ఎల్లప్పుడూ మేము మరవలేము. ప్రతి గురువారమే కాదు, ప్రతిరోజు ఆయన దర్శించుకుంటాము. ఆయన దర్శించుకున్న వాళ్ళకి మాకు కోరికలు మంచిగా తీరుతాయమ్మా. ఏ కోరికలు అంటే ప్రపంచంలో ఏ రోగము, ఏ నొప్పి, ఏ కరోనా వచ్చి ఎట్లా వెళ్ళిపోయిందో అట్లాగే అందరూ ప్రభుత్వం అంతా అందరు బాగుండాలి. ఎల్లప్పుడు ఎవరికి సుఖ సంతోషాలు అందరికి ఇవ్వాలి. పిల్ల పాపలు అందరం మంచిగా ఉండాలి. మీ జీవితంలో బాబా చేసిన అద్భుతం ఏంటి? ఒకటి మా జీవితంలో చేసిన బాబా అద్భుతం అంటే మా పిల్లల పెళ్లిళ్ళమ్మా. ఏ కోరిక కోరినా కానీ కూడా కట్నం లేకుండా అమ్మాయిని పెళ్లి చేసుకుని అల్లుళ్ళు దొరికారు. అడగక ముందే నాకు పిల్లల్ని మన్మరాళ్ళు ఇచ్చారు. ఇక నాకు ఆ భాగ్యం కంటే నేను కోరేది ఏం లేదు.